హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై చేశాను. ఇలా చేస్తే జిగురుగా లేకుండా బెండకాయ ఫ్రై అయితే బాగుంటుందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా బెండకాయ ముక్కల్ని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రని ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేశాను. పచ్చిమిర్చితోనే చేస్తున్నాను, కారం పొడి వేయట్లేదు. బెండకాయ ఫ్రై కారం పొడి వేస్తే కొంచెం టేస్ట్ ఉండదండి. పచ్చిమిర్చితోనే చేసుకోవాలి బెండకాయ ఫ్రై ఎక్కువగా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని బెండకాయ ముక్కల్ని కూడా ఇప్పుడు వేయించుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా జిగురుగా లేకుండా బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అవుతాయి, మంచిగా అవుతాయండి బెండకాయ ముక్కలు. కొద్దిగా సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా వేయించుకుంటే బెండకాయ ముక్కలు అనేవి ఇలా జిగురు లేకుండా వస్తుంది, అందుకే అలా చేశాను. లాస్ట్కి ధనియాల పౌడర్ని కొత్తిమీరని వేసుకోవాలి.